2017లో WannaCry ransomware అటాక్ వల్ల 150+ కంట్రీస్లో lakhs ఆఫ్ సిస్టమ్స్ అయితే ఎఫెక్ట్ అవ్వడం జరిగింది గైస్. ఈ వీడియోలో అసలు మాల్వేర్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 9. మాల్వేర్ అంటే సింపుల్గా చెప్పాలంటే మెలీషియస్ సాఫ్ట్వేర్ అనమాట. మెలీషియస్ సాఫ్ట్వేర్ అంటే ఏదైతే ఫైల్ మన సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుందో అండ్ ఏదైతే ఫైల్ మన సిస్టంలో ఉన్న డేటాని కరప్ట్ చేస్తుందో అండ్ ఏదైతే ఫైల్ మన సిస్టమ్ని స్లో చేస్తుందో సో ఏదైతే ఫైల్ కంప్లీట్గా మన సిస్టమ్ని డ్యామేజ్ చేసే విధంగా పనిచేస్తుందో దాన్ని మనం సింపుల్గా మెలీషియస్ ఫైల్ అంటాం అనమాట. సో మెలీషియస్ ఫైల్నే మనం మాల్వేర్ అని అంటూ ఉంటారు. సో ఇందులోనే మనకి టైప్స్ అయితే ఉన్నాయి, లైక్ వైరసెస్, ర్యాన్సమ్వేర్స్ అండ్ అలాగే ట్రోజన్స్ అండ్ యాడ్వేర్స్ అండ్ స్పైవేర్స్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే 2017లో ఆ WannaCry ransomware అటాక్ వల్ల 150+ కంట్రీస్లో lakhs ఆఫ్ సిస్టమ్స్ అయితే ఎఫెక్ట్ అవ్వడం జరిగింది గైస్. సో ఇప్పుడే మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ మాల్వేర్ అనేది సిస్టమ్స్లోకి ఎలా ఎంటర్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం గైస్.